ఇటీవలే భారతదేశానికి నూతన కాగ్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కె సంజయ్ మూర్తి. ఇతను ఎవరి స్థానంలో వచ్చారు అంటే గిరీష్ చంద్ర ముర్ము. ఎవరు నియమించారంటే భారత రాష్ట్రపతి. కాగ్ అనేది భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 కింద స్థాపించబడింది. పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు, ఏది ముందు పూర్తయితే అది. క్రింది వారిలో భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13, 2025న పదవీ విరమణ చేయడానికి ముందు 6 నెలల పాటు సిజేఐగా వ్యవహరిస్తారు. 49వ సిజేఐ యుయు లలిత్, 50వ సిజేఐ డివై చంద్రచూడ్, 1వ సిజేఐ హరిలాల్ జే ఖానియా. ఆర్టికల్ 124లోని క్లాజ్ 2 ప్రకారం రాష్ట్రపతిచే సిజేఐ మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమిస్తారు. వీరి యొక్క పదవీకాలం ఎంతంటే 65 సంవత్సరాలు. జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి విజయ్ కిషోర్ రహాత్కర్. జాతీయ మహిళా కమిషన్ ఒక స్వయం ప్రతిపత్త మరియు చట్టబద్ధమైన సంస్థ. భారతదేశంలో మహిళా హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 కింద 1992లో స్థాపించబడింది. ఐసిసి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి జైషా. 35 ఏళ్ల అతను క్రికెట్ గవర్నింగ్ బాడీకి అత్యంత పిన్న వయస్కుడైన చైర్మన్ అవుతాడు. భర్తీ చేయబడింది గ్రేగ్ బార్క్లే, న్యూజిలాండ్. 1 డిసెంబర్ 2021న బాధ్యతలు స్వీకరించారు. ఫైనాన్స్ కమిషన్ 16వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అరవింద్ పనగారియా. ఫైనాన్స్ కమిషన్ 16వ చైర్మన్ అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్. 15వ చైర్మన్ ఎన్కే సింగ్. 1వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడినది 22 నవంబర్ 1951న. 1వ చైర్మన్ కేసీ నియోగి. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేస్తారు. భారతదేశానికి కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హెరాలాల్ సమారియా. ఇతను హర్షవర్ధన్ కుమార్ సిన్హా స్థానాన్ని భర్తీ చేశారు. డిసెంబర్ 2024లో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్. డిసెంబర్ 2024లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. అరుణ్ కుమార్ మిశ్రా స్థానంలో వి రామసుబ్రహ్మణ్యన్ నియమితులయ్యారు. అతని పదవీకాలం జూన్ 2024లో ముగిసింది. విజయభారతి సయాని తాత్కాలిక అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చైర్మన్గా పదవీకాలం 3 సంవత్సరాలు లేదా అతనికి 70 ఏళ్ల వచ్చే వరకు, ఏది ముందైతే అది. 12 అక్టోబర్ 1993న స్థాపించారు. డిసెంబర్ 2024లో ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయమండలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ మదన్ బి లోకూర్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ చేశారు. ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్మన్గా మదన్ బి లోకూర్ పదవీకాలం నవంబర్ 12, 2028 వరకు ఉంటుంది. డిసెంబర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి రామ్మోహన్ రావు అమరా. డిసెంబర్ 2024లో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి ప్రీతి లోబానా. ఫెన్సింగ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియా సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రాజీవ్ మెహతా. డిసెంబర్ 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ మల్హోత్రా. శక్తికాంత్ దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవీకాలం 11 డిసెంబర్ 2024 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది. 1 ఏప్రిల్ 1935న స్థాపించారు. ఆర్బీఐ చట్టం 1934 ద్వారా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్రలో కలదు. మొదటి గవర్నర్ ఓస్బర్ స్మిత్. మొదటి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. డిసెంబర్ 2024లో బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి దేబ్జిత్ సైకియా. జైసా స్థానంలో దేబ్జిత్ సైకియా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఐసీసీ చైర్మన్గా జైసా నియమితులైనందున దేబ్జిత్ సైకియా నియామకాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ చేశారు. బీసీసీఐ అనగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది భారతదేశంలోని క్రికెట్ యొక్క పాలక మండలి. ఏర్పాటు 1928. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. అధ్యక్షుడు రోజర్ బిన్నీ. డిసెంబర్ 2024లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి సమ్మీ సిల్వా. డిసెంబర్ 2024లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రఘువేంద్ర తన్వర్. డిసెంబర్ 2024లో భారత ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అజయ్ సేత్. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి దేవేంద్ర ఫడ్నివాస్. యుఎస్లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా నియమితులైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కాస్ పటేల్. నవంబర్ 2024లో రెండవసారి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ సి నోగోజీ ఒకంజో ఈవేలా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపన 1 జనవరి 1995. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. నవంబర్ 2024లో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ 11వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి మసాతో కందా. ఏడీబీ స్థాపన 19 డిసెంబర్ 1966. ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పైన్స్. సభ్య దేశాలు 69. నవంబర్ 2024లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హేమంత్ సోరెన్. ఈ క్రింది వారిలో ఏ భారతీయ సంగీత విద్వాంసులను ఐక్యరాజ్యసమితి వాతావరణ సలహాదారుగా, ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ ఆప్షన్ డి పంజాబీ రాఫర్ సుబ్. నవంబర్ 2024లో శ్రీలంక ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ హరిణి అమరసూర్య. థాయిలాండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారతీయ నటుడు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి సోను సూద్. ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్తి సరీన్. టాటా ట్రస్ట్ల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి నోయల్ టాటా. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఒమర్ అబ్దుల్లా. జమ్మూ మరియు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2024లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 48 స్థానాలు గెలుచుకుంది. జమ్మూ మరియు కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90 మరియు మెజార్టీ సంఖ్య 46. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మనోజ్ కుమార్ దూబే. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అవిరల్ జైన్. ఇటీవలే ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ పర్మేష్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎస్ గోపాలకృష్ణన్. కొత్త చైర్మన్గా రాకేష్ రంజన్ స్థానంలో ఎస్ గోపాలకృష్ణన్ నియమితులయ్యారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి విపిన్ కుమార్. ఇటీవలే భారత వైమానిక దళానికి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్
ఆప్షన్ సి అమర్ప్రీత్ సింగ్. అతను ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి స్థానంలో నియమించబడ్డాడు. ఇటీవలే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి శ్రీనివాసరావు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గిరీష్ చంద్ర ముర్ము. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అలోక్ రంజన్. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమృత్ మోహన్ ప్రసాద్. ఎస్ఎస్బి నేపాల్ మరియు భూటాన్లతో సరిహద్దును రక్షిస్తుంది. ఇది భారతదేశం చైనా యుద్ధం తర్వాత 20 డిసెంబర్ 1963న స్థాపించబడింది. రైల్వే బోర్డు కొత్త చైర్మన్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి సతీష్ కుమార్. అతను రైల్వే బోర్డు యొక్క మొదటి దళిత చైర్మన్ మరియు సీఈఓ అయ్యారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి బి శ్రీనివాసన్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ దల్జీత్ సింగ్ చౌదరి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.